ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు డిసెంబర్ నెల 29వ తేదీ నుండి జనవరి నెల 4వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో సూర్యగ్రహం, కుంభరాశిలో శుక్ర శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి, కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితి, కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్ర బుధ గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి రాశిలో కేతుగ్రహం, అలాగే 3వ స్థానంలో చంద్ర బుధ గ్రహాలు, 4వ స్థానంలో సూర్యగ్రహం, 6వ స్థానంలో శుక్ర శని గ్రహాలు, 7వ స్థానంలో రాహుగ్రహం, 9వ స్థానంలో గురువు గారు, 9వ స్థానంలో గురువు వక్రస్థితి, 11వ స్థానంలో కుజగ్రహం వక్రస్థితిలో ఉన్నారు. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ కన్యా రాశి వారికి కొంత మధ్యస్థమైన మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయని తెలుస్తోంది. ఈ కన్యా రాశి వారు ఆలోచన తీరంతా కూడా సాధారణంగా ఉంటుంది. ఎప్పటి మాదిరిగానే అన్ని వారి వారి ఆలోచనలు అదే పద్ధతిలో ఉంటాయి. అలాగే కొంత దూరదృష్టి కలిగినటువంటి ఆలోచనలు కలిగి ఉంటారని తెలుస్తోంది. ధన యోగాదులు బాగానే అనుకూలపడుతుంటాయి. ధన సంబంధించిన విషయాల్లో కొంత అనిశ్చితి కనపడుతోంది. అయితే ధన యోగాదులు బాగానే ఉన్నట్టుగానే తెలుస్తుంది, కానీ దానిలో చిన్న చిన్న చిక్కులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. భూమి సంబంధించిన విషయాల్లో వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా చాలా సఖ్యంగా ఉంటారు. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఒకరికొకరు సలహాలు ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుందని కూడా తెలుస్తోంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొంత అనుకూలత కనపడుతుంది. అయితే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది. ఆర్థికపరమైన రుణ ఒత్తిడులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ దాన్ని ఎలాగైనా సమర్థించుకోగలిగే పరిస్థితిని సృష్టించుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య సాధారణమైన అనుకూలత ఉంటుంది. అలాగే ఏదో ఒక సందర్భంలో వైద్యశాలను దర్శించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా భాగ్యస్థితి ఉన్నతిగానే ఉంటుంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఇంకా అన్ని రంగాల్లో అన్ని వ్యవహారాల్లో కూడా కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం బాగానే ఉంది. అలాగే కుటుంబ సంబంధించిన విషయాల్లో కొంత అనుకోని ఖర్చులు వచ్చి పడతాయని తెలుస్తోంది. అయినప్పటికీ వాటన్నిటిని కూడా సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. ఏదేమైనా కన్యా రాశి వారికి ఈ వారం అంతా మిశ్రమ ఫలితాలుగానే ఉంటుంది. ఎక్కువగా ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు ఉండవు. సాధారణ పరిస్థితి ఉంటుంది. అయితే ముందు జరగబోయే విషయాలకి ఈ వారం కొన్ని ముఖ్యమైన ఘట్టాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే ముందు జరగబోయే వాటికి ప్రారంభాలు ఈ వారంలోనే ఉండే అవకాశం ఉంటుందని అనిపిస్తుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ కన్యా రాశి వారు ఈ వారం కనకదుర్గా మాతను ఆరాధించటం, పూజించటం, నమస్కరించుకోవడం వలన
ఇంకా మంచి శుభ లక్షణాలని చూడగలుగుతామని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.